ఒక దట్టమైన అడవిలో ఒక అతి బలమైన సింహం రాజుగా ఉండేది. సింహం రాజుగా ఉన్నప్పుడు అడవిలోని అన్ని జంతువులు అతనికి భయపడుతూ ఉండేవి. సింహానికి కావలసినప్పుడు కొన్ని జంతువులను హతమార్చేవాడు. అందువల్ల అడవిలో చాలా జంతువులు చనిపోయాయి. మరి ఈ పరిస్థితి సమీక్షించిన జంతువులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక సరైన మార్గం కనుగొనాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన జంతువులు అన్ని కలిసి సింహం దగ్గరికి వచ్చి తాము చెప్పదలుచుకున్నది చెప్పడానికి సందేహిస్తూ అక్కడ నిలిచి ఉన్నాయి. ఆ జంతువులలోంచి కుందేలు ముందుకు వచ్చి ఇలా చెప్పడం మొదలు పెట్టింది. శాంతంగా చెప్పింది, ఓ మహాసింహమా, మేము అందరూ నీ సేవకులం. మరియు మీరు రాజుగా ఉన్నప్పుడు మేము ఎప్పటికీ బంగారు జీవితం గడుపుతున్నాం. కానీ మీరు ప్రతిరోజు ఒక జంతువును వధిస్తే అడవి అంతా ఖాళీ అవుతుంది. అందువల్ల మేము ప్రతిరోజు ఒక జంతువును మీకు పంపిస్తే మిగతా జంతువులం కొంచెం ప్రశాంతంగా జీవించగలుగుతాము. సింహం చాలా ఆలోచన చేసిన తరువాత ఈ ప్రతిపాదనను అంగీకరించింది. అందువల్ల ప్రతిరోజు ఒక జంతువు దానికి ఆహారంగా పంపించబడేది. ఒకరోజు కుందేలు ఆహారంగా వెళ్లవలసి వచ్చింది. కుందేలు సింహం దగ్గరికి వెళ్లినప్పుడు అది చాలా ఆలస్యం చేసి ఆడుతూ పాడుతూ చేరింది. సింహం కుందేలుతో నీ ఆలస్యం ఎందుకు అని అడిగింది. కుందేలు వెంటనే జవాబు ఇచ్చింది, ఓ మహాసింహమా, నేను మీరు అడిగిన సమయానికి రావాలనుకున్నాను. కానీ ఈ అడవిలో జలపాతం దగ్గర మరొక సింహము నన్ను చంపి తినడానికి ప్రయత్నించాయి. సింహం, ఏంటి మరొక సింహమా, నాకు చూపించు, నేను దాని సంగతి చూస్తా, దానిని ఆ జలపాతంలో నే చంపేస్తా అని చెప్పింది. కుందేలు సింహాన్ని ఆ అద్భుతమైన జలపాతం దగ్గరికి తీసుకెళ్లింది. సింహం జలపాతంలో తన ప్రతిబింబం చూసి అది వేరే సింహం అనుకొని దానితో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. సింహం దాని ప్రతిబింబాన్ని చూస్తూ ఆగ్రహంతో ఆ జలపాతంలో దూకి పట్టుకోవడానికి ఆధారం లేక ఆ జలపాతంలోకి జారిపోయి చనిపోయింది. సింహం చనిపోయింది అని మిగిలిన జంతువులకి కుందేలు ఎంతో సంతోషంతో చెప్పింది. అప్పటి నుండి జంతువులు ఆ అడవిలో సంతోషంగా జీవించసాగాయి. కథానీతి. చూసారా ఫ్రెండ్స్, ఎంత పెద్ద కష్టమైన చిన్న ఉపాయంతో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ మాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.